ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క నూతన దినము ఉదయకాల ప్రత్యక్షపు వాక్ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనలను దర్శించినయున్నాడు. ఉదయముననే లేచి మన పడకల యొద్ద నుంచి మొట్టమొదట మన ప్రభువుతో మనము సంభాషించాలి, మన ప్రభువుని ఎదుర్కోవాలి, ఆయన సన్నిధిని అనుభవించాలి. ఉదయకాల ప్రత్యక్షపు వాక్ ద్వారా ప్రభు మనలను ఆదరిస్తూ ధైర్యపరుస్తూ నేనున్నాను, భయపడుకు అని ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి సంతోషముతో మనము ఈ దినచర్యను ఆరంభించినట్లయితే ఆయన మెండైన కృపా సమాధానం మనకి లభిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి కీర్తనలు గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనమును చదువుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. హల్లెలూయా. ఎంతో చక్కని శక్తి కలిగిన దేవుని ప్రత్యక్షపు వాక్కు ఈ ఉదయకాలం నీ కొరకే ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. విశ్వాసముతో ప్రభు యొక్క వాగ్దానాన్ని నమ్మి ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని సమృద్ధిగా పొందుకోవాలని ప్రభు నీ పట్ల మరి ఉద్దేశము కలిగి ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం నీ అంతరంగం, నీ హృదయం, నీ కుటుంబం ఏ పరిస్థితిలో నీ ఉన్నప్పటికీ, ఏ ఇరుకు కలిగిన పరిస్థితి, ఏ దుఃఖకర పరిస్థితి, ఏ పరిస్థితి నిన్ను కలవరపెట్టే విధానములో ఉన్నప్పటికీ కూడా ఆయన అంటున్నాడు కదా, నా నీతికి ఆధారమగు దేవా. ఆయన అంటున్నాడు, ఇరుకులో నాకు విశాలత కలుగ చేసేవాడవు నీవే, నా ప్రార్థన అంగీకరించుము అని భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. అట్టి రీతిగా ఈ ఉదయకాలము నీవు కూడా దేవుని సన్నిధిలో ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్ ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇరుకునందుండి మనము మొరపెట్టినప్పుడు ఆయన విశాల స్థలములో మన మొరకు జవాబిచ్చే దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక వచనం ఉంటుంది కదా, మరి యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది. అవును, నీ పరిస్థితులు ఎలాంటి చీకటికరంగా అంధకారంగా, దావీదు భక్తుడు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయం నాకు భయపడునంటున్నాడు. ఈ ఉదయకాలము నీ వట్టి రీతిగా పలకాలి. ఎందుకంటే దావీదు దేవుణ్ణి ప్రేమించాడు. నీవు కూడా నీ ప్రభువుని అధికముగా నీ పూర్ణ శక్తితో పూర్ణ బలముతో నీ ప్రభువుని నీవు ప్రేమిస్తే ఈ మాటలు నీవు కూడా పలుకగలవు. ఇరుకులో నాకు విశాలత కలుగ చేసేవాడవు నీవే అని. అవును ప్రియ దేవుని బిడ్డ, నీ పరిస్థితులు ఎంత ఇరుకైన పరిస్థితులు, ఎంత మరి బాధ కలిగించే పరిస్థితులు, లేమి కలిగించే కరువు గల పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్య పరిస్థితులతో సతమతమైపోతూ ఉన్నావా? ఎటు చూసినా కూడా శూన్యం, అంధకారం, ఎటువంటి దారి కూడా కనిపించక అన్ని దారులు మూసుకుపోయిన అనుభవంలో నీవు ఉన్నావా? దావీదు భక్తుడు మరి ఈ విధంగా చెప్తున్నట్లు నీవు కూడా చెప్పు. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టుచున్నప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవే. నన్ను రక్షించి నా ప్రార్థన అంగీకరించుము. చెప్పు నీవు కూడా, నీవేనాయనా, నీవేనా ప్రార్థన ఆలకించే దేవుడు, నన్ను అంగీకరించే దేవుడు, నా మొరకు జవాబిచ్చే దేవుడు. విశాలమైన అనుభవము, ఆశీర్వాదకరమైన అనుభవం, సంతోషకరమైన అనుభవంగా ఈ దుఃఖకర అనుభవాన్ని, ఈ బాధ కలిగించే అనుభవాన్ని నీవే మార్చగలవు. నీవు తప్ప ఎవరు మార్చలేరయ్యా. తగ్గించుకొని నిన్ను నీవు దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు ఆయన నీ మొర ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తాం, ఒక భక్తురాలు తన భర్త అకస్మాత్తుగా చనిపోయిన సమయంలో అప్పుల వారు వచ్చేసి తన ఇంటి పైన పడి 2 కుమారులను తీసుకొని వెళ్ళిపోవాలి. బానిసలుగా, పనివారిగా కుమారులను వినియోగించుకోవాలి. నీ భర్త బ్రతికున్నప్పుడు అప్పు తీర్చలేదు, చనిపోయాడు. నీ కుమారులను బానిసలుగా తీసుకొని వెళ్ళిపోతామన్నప్పుడు ఆ తల్లి ఇరుకునందుండి మొరపెట్టినది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నా నీతికి ఆధారమగు దేవా, ఇరుకులో నాకు విశాలత కలుగ చేయని ఆ తల్లి ప్రార్థన చేసింది. అద్భుతమైన విశాలకరమైన అనుభవాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. విశ్వాసముతో నీవు కూడా అట్టి రీతిగా ప్రార్థించు. ప్రవక్త దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన, అయ్యా బ్రతుకున్నప్పుడు నా భర్త మరి నీ శిష్యులో ఒక శిష్యునిగా ఉన్నాడు, అవునయ్యా నా పరిస్థితి ఇది అని ఆ దైవజనునికి తెలియచేసింది. ప్రార్థించమని ఆశించింది, కోరినది, వాస్తవము పలికినది.
అవును, యథార్థవంతులు, యథార్థ హృదయం, వాస్తవాన్ని పలకాలి దేవుని ఎదుట, దేవుని బిడ్డల ఎదుట. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ఇరుకుగల నీ పరిస్థితులను ప్రభు మార్చగలడు, తారుమారు చేయగలడు. శూన్యంలో సృష్టిని, చీకటిలో వెలుగును, ఇరుకునందు విశాలతను, అవును, ప్రాణముతో కొట్టుమిట్టాడుచున్న వారిని పరిపూర్ణమైన జీవములోనికి తీసుకొచ్చిన దేవుడు. అప్పులలో కూరుకుపోయిన వారిని దేవుడు విడిపించి ఆ బంధకాల నుంచి ఐశ్వర్యవంతులుగా చేసినాడు. ఆనాడు ఆ తల్లి ప్రార్థన చేసింది, నూనె కొండ ఒక్కటే ఉందయ్యా, ఇంక నా దగ్గర ఏమీ లేదు, ఆ నూనె కొండ చాలు, నీ వారి దగ్గర, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర అరువుకు తీసుకొనిరా, పాత్రలన్నీ తీసుకొచ్చి తలుపు వేసి నీవు నీ పిల్లలు మరి ఆ నూనెను పాత్రలోనికి పోయండి. మారు మాట్లాడలేదు, విశ్వాసములో, విధేయతలో, తగ్గింపులో, మరి పట్టుదల కలిగిన ప్రార్థనలో నమ్మకంగా ఉన్నది. దేవుని కార్యాన్ని చూసింది. ఎంతో మంది అపనమ్మక చేత, అవిశ్వాసం చేత ఎన్నో డౌట్ఫుల్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేవునికి అసాధ్యమైంది లేదు. ఆయన అంటున్నాడు కదా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. అవును, ఆయన తప్ప ఎవరు విశాలత కలుగ చేయరు. ఏ రక్త సంబంధి, ఏ సొంత వారు, ఏ బంధువులు, ఏ ఆప్తులు, ఏ స్నేహితులు కూడా నీ ఇరుకు గల పరిస్థితులను విశాలపరచనేరరు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన వాగ్దానం ఇస్తా ఉన్నాడు, నీ నీతికి ఆధారమగు దేవుడు. కాబట్టి సంతోషముతో ఈ దినచర్యను ప్రారంభించు. సంతోషముతో ఆయన ఇచ్చిన ఈ ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభువుని స్తుతించు. అవునయ్యా, నీవు నా నీతికి ఆధారమగు దేవుడు. నా పరిస్థితులు, ఇరుకుగల పరిస్థితులు, భయపెట్టే పరిస్థితులు, కలవరపెట్టే పరిస్థితుల నుంచి నీవే విడిపించగలిగిన దేవుడవు. నేను నమ్ముచున్నాను, నిన్ను స్తుతిస్తున్నాను. అతి రీతిగా నీవు కూడా దేవుని అద్భుతాన్ని, ఆయన గొప్ప కార్యాన్ని, ఆయన ఆశ్చర్య కార్యాన్ని కనులారా చూచి నీ ప్రభువుని గణపరిచే విధంగా ఆయన నీ ప్రార్థన అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ బిడ్డలతో మరొకసారి మాట్లాడావు. అవును ప్రభువా, నా నీతికి ఆధారమగు దేవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నీవే ఇరుగులో నాకు విశాలత కలుగ చేసే దేవుడు. నా ప్రార్థన అంగీకరించండి. భక్తుడు ప్రార్థిస్తున్న రీతిగా ఈ మాటలు వింటున్న నీ బిడ్డలను మీరు దర్శించండి, ధైర్యపరచండి. వారు ఏ ఇరుకు గల పరిస్థితి, ఏ ఇరుకులో, ఏ ఇబ్బందుల్లో, ఏ నష్టములో, ఏ కలవరములో, ఏ దుఃఖములో ఉన్నారో వారిని విడిపించే దేవుడవు నీ ఒక్కడవే. కన్నవారు కాదు, తల్లిదండ్రులు కాదు, బంధువులు కాదు, ఎవరు విడిపించలేరు ప్రభువా. నీవే విడిపించే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు. నీ బిడలు తండ్రి నాయన అనుదినము ఈ ప్రత్యక్షపు వాక్ ద్వారా నీ శక్తిని, నీ యొక్క ఆదరణను పొందుకొంచుండగా ఈ దినము నీ బిడలకు కావాల్సిన విడుదల, నీ బిడలకు కావాల్సిన విశాల పరిస్థితులు అనుగ్రహించండి. ఇరుకుగల పరిస్థితుల నుంచి, భయం కలిగించే పరిస్థితుల నుంచి, దుఃఖకర పరిస్థితుల నుంచి నజరేయుడైన యేసు నామంలో నీ బిడలకి విడుదల ప్రకటిస్తున్నాం ప్రభువా. తక్షణమే నీ బిడలను దర్శించండి. గడాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడనని భక్తుడు చెప్తున్న రీతిగా అవును ప్రభువా, ఏ అపాయమునకు, ఏ ఇరుకు గల పరిస్థితులకు, ఏ తొందర గల పరిస్థితులకు భయపడకుండా నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నాయన విశ్వాసముతో ముందడుగు వేస్తూ తండ్రి నిన్ను గణపరుస్తూ, నిన్ను మహింపరుస్తూ గొప్ప జయాన్ని వారి కనులారా చూసి నిన్ను గణపరిచే కృప నీ బిడ్డలకు అనుగ్రహించు. ఆనాడు శిష్యుని భార్య, ప్రవక్తల్లో శిష్యుని భార్య, అవును ప్రభువా, తన భర్త మరణించాడు, అప్పుల వారు వచ్చారు తండ్రి, నీ ఎదుట మొరపెట్టింది, నా నీతికి ఆధారమగు దేవా అని మొరపెట్టింది. ఇరుకునందు విశాలత కలిగి చేశావు. ఆమె అప్పులు తీర్చుకొని సంతోషముతో ఆమె కుటుంబం బ్రతికినారు. అనేకులకు దీవెనకరంగా బిడ్డను మార్చినావు. అటు రీతిగా నీ బిడ్డలు, ఈ మాటలు వింటున్న నీ బిడ్డలను దర్శించండి, ధైర్యపరచండి. దీవెనకు పాత్రలుగా, ఆశీర్వాదానికి కారకులుగా నీ బిడ్డలను అభిషేకించమని, దీవించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. Praise the Lord. God bless you.